నమస్కారం అండి, నేను మీ సీతారామరాజుని. మనం ఈరోజు మా ఊరు రైతు కోసం మొక్కామల పంచాయతీ పరిధిలోకి వచ్చాము. ఇక్కడ చాలా తోటలు లంక భూముల్లో వేశారు. మనం మీకు చూపించబోయే తోట అయితే బొప్పాయి. బొప్పాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. బొప్పాయి ఈ మధ్య డాక్టర్లు కూడా తినమని సూచిస్తున్నారు. బొప్పాయిలో అనేక రకాలు ఉన్నాయి. బొప్పాయి పండించే రైతులు కూడా పండించడంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ బొప్పాయి సాగు విధానం, సస్యరక్షణ ఎలా ఉంటుంది? ఇది లాభసాటి వ్యాపారమా, లేకపోతే రైతులు ఇక ఏదో పండించాలి కాబట్టి ఓ పంట పండిద్దామన్న లెక్కలో పండిస్తున్నారా? అసలు ఏంటి? ఇక్కడ మన ముందు ఒక పెద్ద రైతు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. మీ పేరు సార్? మూడు వెంకటరామన్ గారు. ఈ బొప్పాయి ఎన్ని ఎకరాలు వేసారు? అటు చూడండి, ఎకరంలోనండి. ఎలా ఉంటుంది సార్ ఈ పంట? తేలిగా వస్తుందండి, 2-3 సార్లు వేసాం. అయితే ఇది బొప్పాయి అనేటప్పటికి వస్తుందండి, తేడా వస్తుంది. మళ్ళీ మందులు వేయటం, మళ్ళీ చేయటం చేస్తున్నాను. బొప్పాయిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయండి? మామూలు 3 రకాలు ఉంటాయి. ఏమేమి రకాలు సార్ ఇవి? ఇంకో రకం ఏముంది, మాది ఈ రకం వేరండి. ఇది ఏ పేరండి? దీని పేరండి? దీని పేరు తెలుసా మీకు? తెలీదా? ఓకేనండి. అయితే ఇది పంట వేసిన ఎంతకాలంలో వస్తుందండి? మన విత్తనం వేసిన మొక్క వేసిన ఎంతకాలంలో పంట వస్తుంది మనకి? 2 నెలలు వస్తుంది. 2 నెలలు, 2 నెలలు, 3 నెలలు లోపల వస్తుంది. 3 నెలలు పంట వస్తుంది.